ఆదిలాబాద్ జిల్లా పెనుగంగ పరివాహక ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. జైనాథ్ మండలంలో పర్యటించిన ఆయన పెనుగంగ వరద ఉధృతికి నష్టపోయిన పంట పొలాలను, నదీ పరివాహక గ్రామాలను సందర్శించారు. మోకాలి లోతు నీటిలో నడిచి వెళ్లి పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 40 నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇంకొక నెల రోజుల లోపల పంట చేతికొస్తుందన్న సమయంలో ఈ రకంగా పూర్తిగా ఈ పెనుగంగ పరివాహక ప్రాంత రైతులందరికీ ఇబ్బంది కలిగించే విధంగా ఈ యొక్క ముంపు రావడం, మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం, అదేవిధంగా నిన్ననే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే బాధలు ఆపదలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలని రైతులందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. నష్టపోయినటువంటి రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వెలువడాలి. ఇప్పటికే దాదాపు పూర్తిగా 90% పంట మీద ఖర్చు పెట్టి అటువంటి సమయంలో ప్రభుత్వం మీద కొంచెం భారం కూడా తక్కువైతుంది. కానీ ప్రభుత్వం అగజేస్తున్నాం అని చెప్పి ఈసారి కూడా ఫసల్ బీమాలో ప్రభుత్వం భాగస్వామ్యం కాలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఈ జైనాథ్ బేలా మండలం ఈ పెనుగంగ పరివాహక ప్రాంతంలో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా వెంటనే 50,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఎకరానికి ఆదుకోవాలని రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా శాశ్వతంగా ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దాలంటే ఈ పెనుగంగ పరివాహక ప్రాంతాన్ని ఈ యొక్క వరద ఉధృతిని తగ్గించాలా, అదేవిధంగా కొంత రైతులకు ఉపశమనం కలిగించే విధంగా ఉండాలంటే ఆంధ్రాలో చేపట్టినట్టు సముద్రం పక్కన కానీ మిగతా కొన్ని ప్రాజెక్టుల పక్కన కానీ కరకట్టలు నిర్మించినట్టు ఎక్కడనైతే ఈ పెనుగంగ పరివాహక ప్రాంతం లోతట్టు ప్రాంతం ఉందో అక్కడ ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా గుర్తించి సీసీ ద్వారా రిటైనింగ్ వాల్స్ కడితేనే సాధ్యమవుతుంది. కాబట్టి వరదలు తగిన వెంటనే ప్రభుత్వం ఆ రకమైన సర్వేలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటికే రైతు దాదాపు 40 నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి